హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ టైంలో హెల్తీగా, టేస్టీగా అండ్ క్విక్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ బన్ దోశను ట్రై చేయండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం మన దగ్గర బియ్యం పిండి, పెరుగు ఉంటే చాలు. ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా వేడివేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం మనం పిండి కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని, అదే కప్పుతో 1 కప్పు పెరుగును, అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తంగా 1/4 కప్పు సరిపోతాయండి. 1 కప్పు పెరుగు, 1/4 కప్పు నీళ్ళని వేసేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఇంకొక 30 నిమిషాలు నానబెట్టుకున్నా సరే మనకి బాగా పొంగుతూ వస్తాయి. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇందులోకి వంట సోడాని ఖచ్చితంగా వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, కట్ చేసుకున్న 1 ఆనియన్, అలాగే క్యారెట్ తురుగును కూడా వేస్తున్నాను. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న 1 టమోటాను కూడా వేసుకోవాలి. టమోటా వేసుకోవడం వల్ల కూడా మనకి బాగా పొంగుతూ వస్తాయండి. టమోటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి మనము టమోటా వేసినప్పుడు చూడండి ఏదైనా కొంచెం గుల్లగుల్లగా వస్తాయి. ఇలా వంట సోడా వేయకుండా టమోటాను వేసుకున్నామన్నా చాలండి, కొంచెం పొంగుతూ వస్తాయి. ఇలా ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే అవసరం పడవు, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఒకవేళ మీకు అవసరమైతే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసి ఇలా కలిపేసేసి పక్కన పెట్టుకోండి. దోసపిండి కంటే మరి కాస్త గట్టిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి 1 గరిటె పిండిని తీసుకొని ఇలా బన్ దోశలాగా వేసుకోవాలి. ప్రతిసారి కూడా ఒకే గరిటెతో మనం వేసుకున్నామంటే అన్నీ కూడా సమానంగా వస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. అప్పుడే దోశలన్నీ కూడా సమానంగా కాలుతాయి. అలాగే పైన ఇక్కడ నేను నువ్వుల్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే నువ్వుల ప్లేస్లో వేరుశనగ విత్తనాలని వేయించినవి కచ్చాపచ్చగా దంచి వేసుకున్నామంటే మనకి టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒక్కసారి అలా వేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా వేసేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి 5 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అప్పుడే మనకి బన్ దోశలు అనేది లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు టర్న్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మరొక 5 నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బన్ దోశ అనేది కాస్త మందంగా ఉంటుంది కదండి, అందుకోసమని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే మనకి లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే బన్ దోశ అనేది కాస్త మందంగా ఉంటుంది కదండి, అందుకోసమని 5 నిమిషాల పాటు అటు 5 నిమిషాల పాటు ఇటు బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే లోపల దాకా వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అందుకోసమని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఇందులోకి ఎలాంటి చట్నీలైనా లేదా మనం దోశల పౌడర్ కానీ అలా చేస్తూ ఉంటాం కదండి, పల్లి పొడి కానీ ఏదైనా ఇందులోకి టేస్టీగా ఉంటుంది. లేదా ఉత్తిని కూడా తినేయచ్చు. ఇందులోకి మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి కర్రీ కూడా అవసరం లేదు. అంతేకాకుండా చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులోకి మనం వంట సోడా కానీ, ఈనో కానీ, మైదా కానీ ఏమీ వేయలేదు. కేవలం బియ్యం పిండి పెరుగుతూనే ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.